ఇప్పుడు ఆడవాళ్ళకి బొద్దింకలు అంటే ఎంత ఎలర్జీ, దేవుడికి అంతకంటే ఎలర్జీ. మనం చేసే పాపాలు చాలా అసహ్యంగా ఉంటాయి. నాకు దేవుడు కల్లో కూడా చూపించాడు. అంటే పలానా నేను ఒకటి ఆలోచిస్తున్నానంట, ఆలోచన అనేది దేవుడికి ఎంత అసహ్యంగా ఉందంటే అన్నం తినేటప్పుడు కానీ ఆ మాట చెప్తే వాంతుగా చేసుకుంటారు. అంత అసహ్యంగా ఉందని దేవుడు చూపించాడు. అలా ఏంటంటే మనం పరిపూర్ణులు కాదు, యేసుప్రభు ఒక్కడే పరిపూర్ణుడు. పాపం లేకుండా ఉండగలిగిన వ్యక్తి యేసుప్రభువే. ఇంకెవరో కూడా పాపం చేయకు, ఏదో విధంగా పాపం అనే ఉచ్చులో పడిపోతూనే ఉంటారు. కాబట్టి అందుకే యేసు రక్తం ఉందన్నమాట. మనం కార్ పాలిష్, బైక్ పాలిష్ లాగా మన ఆత్మని పాలిష్ చేసేది యేసు రక్తం. మనం చచ్చేదాకా అది మనకు అవసరం, యేసుప్రభు రక్తం. అందుకే మన పాపాలు యేసు రక్తం ద్వారానే మనకు పోతాయి. అందుకే పరమాత్ముడే రావాల్సి వచ్చింది మనల్ని క్లీన్ చేయటానికి. మన ఆత్మని క్లీన్ చేసే సోపులు, డిటర్జెంట్లు ఏమీ లేవు సరైనవి.